మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మరి స్తోత్రం చెల్లించుకుంటూ మరి మీ అందరికీ కూడా నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి పాఠంలోకి వెళ్తాను. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క సమయంలో మమ్మల్ని సంఘంగా కూర్చి మీ మాటలు వినడానికి, మీ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మరి యొక్క సమయంలో మరి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తము మీ యొక్క ఆధీనంలో జరిగినట్టుగా సహాయాన్ని తెలిసింది. ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకాలకు అప్పగించుకుంటూ మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించమని, మీ పనిలో నిరంతరం మీ పిల్లలు ఉండి మీకోసం బ్రతుకులాగున సహాయం దయచేయమని కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ కుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇందాక చెప్పినట్లుగా మనం ప్రకటించినట్టుగా ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు, మరి ఈరోజు చెప్పబోయే పాఠం అండి. ఈ పాఠంలో ఉన్న మరి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ కూడుకోవడం జరిగింది. అయితే ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అని మనం ఆలోచిస్తే, ఈ ఊరు కొవ్వలి అనేటువంటి గ్రామం మన సొంత ఊరు కాదంటారా? చెప్పండి. అవునంటారా కాదంటారా? అవును. మరి ఏ ఊరు మీది? ఈ మట్టి జ్ఞానానికి తెలిసినటువంటి అర్థం ఏంటయ్యా అంటే, మీ ఊరు ఏ ఊరు అంటే ఏం చెప్తారు? డైరెక్ట్ పరలోకం అంటారా? అంటే ఎదుటోళ్ళు ఎలా చూస్తారు మనల్ని? ఈడోడు పిచ్చోడా మంచోడా అంటారు. అందుకని మనం ఏం చెప్పాలి? మా ఊరు కోవలేనండి అని చెప్పాలి. అంతేగాని పరలోకం అన్నారు అనుకోండి, పోలీసుల దగ్గరికి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీదే ఊరురా అని అడుగుతారు. ఏం చెప్పాలి మనం? పరలోకం అండి అన్నారు అనుకో, ఇంకో 2 వేస్తారు. అందుకని మాది కొవ్వాలండి అని చెప్పాలి. కోర్టులోకి వెళ్తాం. కోర్టులోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఊరు నుండి వచ్చారని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తాం? పరలోకం అంటామా? అనం కదా. మరి పరలోకం మాది అని చెప్పం కదా. ఇక్కడ ఈ లోకంలో, ఈ జీవితంలో ఉన్నంతసేపు, ఈ శరీరంలో ఉన్నంతసేపు మనకి కావాల్సింది ఏంటి? మన నేటివిటీ అనేది కావాలి. అది ఏంటయ్యా అంటే, మన ఊరు ఏ ఊరు చెబుతాం. అది ఏ ఊరైనా కానివ్వండి, ఒంగూరైనా కానివ్వండి, ఏలూరైనా కానివ్వండి, ఇంకా ఏ ఊరైనా సరే, మీది ఏ ఊరు అనగానే మనం ఏం చెప్తామంటే పలానా ఊరని చెప్తాం. అది కరెక్టా కాదా అంటే కరెక్టే, తప్పేం కాదు. తప్పు కాదు కదండి. ఎవరికి మరి తప్పది అంటే, ఈ జ్ఞానం ఎవరికైతే తెలుసో వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, కానీ తప్పైతే కాదు. మన ఊరు మనం చెప్పడం తప్పేం కాదు. మరి అయితే ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అని టైటిల్ ఎందుకు పెట్టినట్టండి? ఇప్పుడు అంత ఎందుకండి? ఇప్పుడు మనోళ్ళు, మన కుటుంబం అనగా ఎవరు? మన పిల్లలు, భార్య, భర్త, ఇంకా తల్లిదండ్రులు, లేదంటే అత్తమామ, వీళ్ళే కదా కుటుంబం. దీనే కుటుంబం అంటావా? లేదంటే ఊళ్ళో అందరినీ నా కుటుంబమేనండి అంటావా? అంటారా ఎవరన్నా? అనరు కదా. అనరు. ఎవరైతే మన కుటుంబంలో ఉన్నారో వాళ్ళే మన కుటుంబీకులు, లేదంటే మన సొంత వారు అంటాం. మన సొంత వారు అంటే ఎలా చెప్తాం? యేసుక్రీస్తుని కూడా తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నా సొంత కుమారుడు అన్నాడు. సొంత కుమారుడు అంటే మన సొంత వారు పలానా వాళ్ళు అని చెప్పుకోవడం తప్పంటారా అంటే తప్పైతే కాదండి. మన సొంత వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అత్తామామలు, పిల్లలు, వీళ్ళే మన సొంత వాళ్ళు. ఎప్పటి వరకు అంటే అది మనం మదిలో ఉంచుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఈ శరీరంలో మనం బ్రతికినంత సేపు. అందుకే పాటలో కూడా మరణం ఎప్పుడైతే వస్తుందో అసలు ఏ ఊరో ఆ ఊరి దగ్గరికి వెళ్తావు, అంతేగాని అప్పటి వరకు నీకు తెలియదు ఆ ఊరు.
తెలుసంటారా? తెలీదు. అందుకే మనం దీంట్లో చదువుకుంటున్నాం. ఇందాక సిస్టర్ గారు చూపించారు కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనవి ఉన్నవని నమ్మాలి. అవే సత్యాలా, అవే నిత్యాలా అంటే ఖచ్చితంగా అవే సత్యాలు, అవే నిత్యము ఉండేవి. కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి మనకు నిత్యము నిలిచేవి, ఎప్పుడు ఉంటాయి శాశ్వతంగా. నిత్యము ఉండనవి ఏంటయ్యా అంటే మన కళ్ళ ముందు కనిపించేవి కూడా నిత్యము ఉండవు. ఉంటాయి అంటారా? ఇప్పుడు ఈ శరీరం ఉందండి, ఈ శరీరం నిత్యము ఇలాగే ఉంటది అంటామా మనం? చచ్చిపోతే సమాధికి తీసుకెళ్లి సమాధిలో పెడతారా? సమాధిలో పెట్టేస్తారు కదా. ఇది ఎప్పుడు ఉండదు, మనతో ఉండదు. ఇది మనల్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఆత్మ వెళ్ళిపోద్ది మనలో నుండి. ఎప్పుడైతే మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడే మనం ఆ లోకాన్ని చూస్తాం. అప్పటి వరకు మనకి ఆ లోకం అంటే ఏంటో తెలియదు. మరి ఎలా నమ్ముతున్నాం మనం అంటే, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మనం చూసాం ఎప్పుడన్నా? చూడలేదు. యేసుక్రీస్తుని చూసామా? చూడలా. పరిశుద్ధాత్మని చూసామా? చూడలా. వీళ్ళు ఉన్నారని నమ్ముతున్నాం. గుడ్డెత్తి చేలో పడ్డట్టు నమ్ముతున్నామా, లేదంటే నిజంగా ఉన్నాయని నమ్ముతున్నావా? నిజంగా ఉన్నాయని నమ్మాలి. అంతేగాని ఆ ఉన్నాయి అంటలే, ఎవడో నాకు కాకమ్మ కథ చెప్పాడులే, విన్నానులే, ఉందంటలే, ఉందో లేదో ఎవడు చూసాడండి. అంతే కదా. చదువుకున్న వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నరకం ఉందో లేదో ఎవడు చూశాడు, పరలోకం అంటున్నారు, ఏంటో అక్కడ ఏంటి సోలాలతో పొడుస్తారంట, కత్తులతో నరుకుతారంట, మంటల్లో కాలుస్తారంట. ఇవి ఉన్నాయా? ఎవడ చూశాడయ్యా? పోనీ అక్కడికి వెళ్ళిన వాడు ఎవడన్నా వెళ్ళి వచ్చి నీకేమన్నా చెప్తే నమ్మవా? నువ్వేమన్నా? లేదు. అక్కడ వాడు ఇక్కడికి వచ్చి చెప్తే అసలు నువ్వు ఉంటావా? ఉండవు. ఇక్కడ కూర్చోవు. నైట్ నువ్వు రోడ్డు వెంబడి వెళ్తున్నావు అండి, ఎవడో సుబ్బారావు వెంకటరావు చచ్చిపోయాడు, నీ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు, చూసావాడిని, ఎలా ఉంటది నీకు? ఉంటావు అసలు? అక్కడి నుండి వెళ్ళిపోతావు. అందుకని ఎవరు చచ్చిపోయిన వాళ్ళు భూమి మీదకి రాలేదు. వస్తే నువ్వు ఉండవు, నీ హార్ట్ అక్కడే ఆగిపోద్ది. అందుకని ఆడ ఎవడో కూడా రాలేదు. ఎక్కడ పోయాడో మనకి తెలియదు. బైబిల్ చెప్పింది కాబట్టి పలానా చోటకి వెళ్ళారండి, అది నేను నమ్ముతాను అంటే మరి దాని ప్రూఫ్స్ ఏంటి చూపించి అంటారు. నేను నమ్ముతున్నావు, బానే ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అసలు వాటికి ప్రూఫ్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి మనం? అందుకే ప్రతి దానికి కూడా ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడం. దానికి ప్రూఫ్ ఏంటయ్యా అంటే మన చేతిలో ఉంచబడినటువంటి 66 పుస్తకాల గల గ్రంథం బైబిల్. ఈ బైబిల్లోనూ రాయబడిందండి. ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్ళినప్పుడు దేని మీద ప్రమాణం చేయమంటారు అంటే, నువ్వు ఏదైతే నీ విశ్వాసం కొలది దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద ప్రమాణం చేసి అంతా ఏం చెప్తాను? నిజమే చెప్తాను. ఏం చెప్పను? అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తా. కానీ ఆడేదంతా అబద్ధమే. పైకి అలా చెప్తాం, కానీ మనం చెప్పేయని అబద్ధాలే, నిజాలు చెప్పం. అలాగే మనల్ని ఎవరైతే అడుగుతున్నారో, పరలోకం ఉందంటున్నావు కదా, నరకం ఉందంటున్నావు కదా, అది నువ్వేం చూసి వచ్చావా అని మన బ్రతికున్న మనల్ని అడిగారు. అడిగితే మనం ఏం చెప్పాలి? ఉందని చెప్తాం. ఓకే. ఎలా నిరూపిస్తావు? ఇందాక సిస్టర్ గారు చెప్పారు, గాలి. ఒక గంట సేపు ముక్కు మూసుకొని బతకరా అంటే ఎవడన్నా బతుకుతాడా? 10 నిమిషాలు చాలండి. 10 నిమిషాలు ముక్కు మూసుకోరంటే ఉండలేడు. అలాగే ఒక పావు గంట నీటిలో ఉండి ఒక పావు గంట అలా ఉండు అంటే గాలి పీల్చుకోకుండా ఉండగలదా? ఉండలేడు. అంటే నీరు ఉందని నమ్ముతున్నాము. ఇప్పుడు నీరు కనబడుతుంది కదా మన కళ్ళకి, నీరు కనబడుతుంది. ఇప్పుడు నీరు దాని ఫార్ములా ఏంటంటే H2O అంటారు దాన్ని. H2O అంటే ఏంటంటే ఆక్సిజన్. తెలుసా? మనం పీల్చుకుంటాం కదా, అది ఆక్సిజన్. మనం వదిలేస్తాం కదా, అదేంటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే. హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే మనం పీల్చుకునే గాలి, హైడ్రోజన్ ఇంకొక వాయువు. 2 వాయువుల కలయికే ఏంటి? వాటర్, నీరు.
అంటే నీరు ఎలా ఏర్పడిందయ్యా అంటే కనబడని రెండు వాయువుల నుండి కనబడేటువంటి ఏం కలిగింది? నీరు కలిగింది. నీరు మనకు కనబడుతుంది, కానీ కనబడినటువంటి రెండు పదార్థాల నుండి అది వచ్చింది. అలాగే మనం కూడా మన లోపల ఉంది కదా ఆత్మ, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. ఈ శరీరం ఉంటేనే మనుషులు ఎవరని నమ్ముతారు? పలానా నాగేంద్ర గారిని నమ్ముతారు, పలానా శేఖర్ గారిని నమ్ముతారు, పలానా దుర్గారావు గారిని నమ్ముతారు. ఈ శరీరం లేకపోతే నమ్ముతారా? నమ్మరు కదా. అందుకే మనోళ్ళు చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళాడు అంటారు? సూరు పట్టుకొని ఏలాడుతున్నాడు, గాలిలో కలిసిపోయాడు, ధూళ్ళో ధూళైపోయాడు, మన్నులో మన్ను అయిపోయాడు. అంతేనా మనోళ్ళు నమ్ముతున్నది? అయితే మనోళ్ళు నమ్మాలి అంటే ఈ శరీరం కావాలి. ఈ శరీరం లేకపోతే ఎవడో కూడా మనల్ని నమ్మరండి. ఈ శరీరం ఉంటేనే మనల్ని మనిషి అని నిర్ధారించుకుంటారు. మనిషి అని ఎప్పుడు నిర్ధారిస్తారు అంటే ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉంటేనే మనిషిని నిర్ధారిస్తారు. లేకుంటే మనిషి అని ఎవరు కూడా అనరు. ఏమంటారు? భూతం అంటారు. అంతే కదా. భూతం అంటే ఏంటి? ఆత్మే కదా. భూతం అంటే ఆత్మే కదా. కనబడని రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి భూతం, రెండోది దేవుడు. రెండు శక్తులు కదా. ఆ రెండు మన కంటికి కనబడవు, కానీ ఉన్నాయా లేవంటే ఉన్నాయి. నీరు కనబడినటువంటి పదార్థాల నుండి ఎలాగైతే కలిగిందో అదే విధంగా మన శరీరం కూడా అలాగే కలిగింది. అవునంటారా కాదంటారా? ఈ కనబడేటువంటి శరీరం కనబడనటువంటి ఒక ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది. అప్పుడు అది తెలియాలి, అది తెలియపరచబడాలి అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమనాలి. అప్పుడు వెళ్తారు కదా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళని చూస్తే మనకి ఏమనిపించాలి? వెళ్ళి మెడలో దండేసి కాళ్ళకి నమస్కారం చేసి రెండు అగరపుల్లలు వెలిగించి వచ్చేయడం. అదే మనం నేర్చుకోవాల్సింది కాదండి. ఇప్పుడు రామారావు వెళ్ళిపోయాడు అన్నారు కదా, వెంకట్రావు వెళ్ళిపోయాడు, తిరిగిరాని లోకానికి తరలిపోయాడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు రామారావు. అంటే ఈ రామారావు అనే పేరు ఎవరికి ఉంది? ఎవరికి? ఆత్మకే కదా. ఇప్పుడు దానియేలు అనే పేరు ఉంది కదా, దానియేలను నన్ను అంటాడు దానియేలు గ్రంథంలో. అంటే దానియేలు అనే పేరు ఎవరికి? ఆత్మకి. నేను అని పిలువబడుతున్నది ఎవరు అంటే ఆత్మ. రామారావు వెళ్ళిపోయాడా అంటే ఇక్కడే ఉన్నాడు కదండి అని అన్నాం అనుకోండి, ఏమంటారు? ఇక్కడే ఉన్నాడు కదండి, వెళ్ళిపోయాడు అంటారు ఏంటండి? ఎక్కడికి వెళ్ళాడండి? ఇక్కడే ఉన్నాడు కదండి, వెళ్ళిపోయాడు అంటారు ఏంటండి? అందరూ ఏడుస్తారు ఎందుకండి అంటే మనం ఏమని ఆలోచించాలంటే అక్కడ ఉన్నది ఎవరు? రామారావు యొక్క డెడ్ బాడీ, అంతే కదా, శవం. రామారావు వెళ్ళిపోయాడు అంటే రామారావు ఏ లోకానికి వెళ్ళిపోయాడు? తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఆ లోకం ఎల్లప్పుడూ ఉండేది. మనం అందరం కూడా అక్కడి నుంచే వచ్చిన వాడు. ఆత్మ అనేది అక్కడి నుంచే వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూస్తే 90వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. నీవన్నాడా పరలోకం అన్నాడా? నీవే అన్నాడు. మన లోకం ఏదంటే మనం ఏం చెప్తాం? పరలోకం అంటున్నాం కదా. పరలోకమా దేవుడా మన నివాస స్థలం? పరలోకం అని మరి ఎందుకు అంటున్నాం మనం? దేవుడే అనాలి కదా. నీ లోకం ఏదంటే ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుడే అని చెప్పాలి, పరలోకం కాదు. నీ లోకం ఏదంటే దేవుడే నా లోకం అండి అన్నది. తరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడా, నీవు ఉన్న పరలోకం అన్నాడా? నీవే అన్నాడు. అంతేగాని నీవు ఉన్న పరలోకం అనలేదు. మరి పరలోకం ఏంటయ్యా అంటే అది కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి ఏంటంట? మన సిటిజన్షిప్ అంటారు దాన్ని. మనం ఉండేటువంటి
పౌరస్థితి అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి, ఏం తీసుకోవాలి? వీసా తీసుకోవాలి కదా. అమెరికా వాళ్ళు ఇచ్చేదేమో మనకు వీసా, మన దేశం వాళ్ళు ఇచ్చేది మనకి పాస్పోర్ట్. ఈ రెండు ఉండాలి వేరే కంట్రీ వెళ్ళాలంటే. ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళాలంటేనే మనకేం కావాలి? సిటిజన్షిప్ కావాలి. అంటే ఆ ఆ ప్రదేశం, అంటే ఆ దేశం మనకి నువ్వు రావడానికి మాకు అనుకూలమే, నీ మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, మేము ఓకే అని చెబితే అప్పుడు మనకు అది పర్మిషన్ ఇస్తే మనం వెళ్ళడానికి దాన్ని సిటిజన్షిప్ అంటారు, దాన్నే వీసా అంటారు. అంతే కదా. ఇప్పుడు మన పరలోకం అనేది ఏంటి? వీసా లాంటిదా? అంతే, వీసా లాంటిది. అంటే ఆ లోకం మనకి దేనికై అంటే మన నివాస స్థలం దేవుడైతే, దేవుడున్న లోకం మనకి ఉండడానికి, అంటే మనకి సిటిజన్షిప్, అక్కడికి వెళ్ళడానికి, ఆ లోకానికి వెళ్ళడానికి అనుకూలమైన ప్రదేశం, అంటే ఆత్మ నివసించడానికి అనుకూలమైన ప్రదేశం ఏదంటే పరలోకం. అంటే ఆత్మ అక్కడ మాత్రమే నివసించగలదా అంటే అవును. శరీరం ఇక్కడ మాత్రమే ఉండగలదా అంటే అవును అని చెప్పాలండి. అయితే పరలోకం అనేది మనకి సిటిజన్షిప్ లాంటిది. ఆ లోకానికి వెళ్ళడానికి మనకి దేవుడు ఒక అవసరం, అంటే ఒక వీసా లాంటిది ఇచ్చాడు. అది ఎవరు అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఎవరన్నారు? యేసుక్రీస్తు వారు అన్నారు. అంటే మనకి వెళ్ళడానికి మార్గం, మధ్యవర్తి ఎవరయ్యా అంటే దేవుడి దగ్గరికి యేసుక్రీస్తు వారని మనకు అర్థం అవుతుందండి. అయితే ఇప్పుడు ఇంకో వచనం చూద్దామండి. మరి మన పౌరస్థితి పరలోకం కదా, ఓకే. అయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదివితే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఇందాక పాటలో ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. మొదటిగా 10వ వచనం చదువు. వారు నాదా, సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూలోకం మీద, అంటే భూలోకంలో మా రక్తం నీ జనుల నిమిత్తం మేము కార్చాము. ఓకే. అయితే చదవము తర్వాత. మా రక్తము నిమిత్తము భూ నివాసులకు, అంటే భూ నివాసులకు అన్నారంటే వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారు. ఎప్పుడు మనం మన ఊర్లో ఉన్నప్పుడు అనం, మనం పలానా ఊరని మనం ఎప్పుడు చెప్తాం? వేరే ఊర్లో ఉన్నప్పుడు చెప్తాం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు? భూ నివాసులకు అన్నారు. అంటే భూమి మీద ఉన్నారా, లేదంటే ఇంకే లోకాన్ని వెళ్ళారా? వేరే లోకంలో ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమంటారు? భూ నివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. అయితే వాళ్ళు వేరొక లోకంలో ఉన్నారు. ఎవరికి తీర్పు తీర్చాలంటున్నారు? భూమి మీద ఉన్నటువంటి భూలోక నివాసులు అందరికీ కూడా మా రక్తం నిమిత్తం వాళ్ళకి తీర్పు తీర్చు అంటున్నారు. అంటే ఒక విధంగా ప్రతిదండం చేయమంటే చంపేయమని అంటున్నారు. అంతగా చంపేయమని అంటున్నారు అంటే వాళ్ళు ఎంతగా విసుగు చెంది ఉంటారో ఒకసారి ఆలోచించాలండి. వాళ్ళు ఎంతగా అసలు విసుగు చెంది ఉంటారో మనం ఒకసారి ఆలోచించాలి. అయితే ఇప్పుడు వారు ఎక్కడున్నారు అంటే 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తానిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద. బలిపీఠం అంటే ఏంటండి? ఒకసారి చెప్పాను నేను. బలిపీఠం అంటే భూమి. భూమి నా పాద పీఠం అన్నాడు కదా. అంటే భూమి నా పాదపీఠం అన్నాడు అంటే బలిపీఠం అంటే ఏంటి? భూమి. భూమి క్రింద చూశారంట. భూమి క్రింద అంటే ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? భూమి క్రింది లోకంలో ఉన్నారు. పాతాళం అని అప్పుడే డిక్లేర్ చేయకండి, మనకు తెలుసు కాబట్టి పాతాళం అనేస్తున్నాము. మరి అసలు అది ఏ లోకం అంటే భూమి క్రింద లోకం అనాలి. అప్పటి వరకు అదే అందం, అప్పటి వరకు భూమి క్రింది లోకం అందాం. ఇప్పుడు ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయంట? భూమి క్రింది లోకంలో ఉన్నాయంట. భూమి క్రింది లోకంలో ఉన్నాయంట.
అయితే ఇప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారా? ఎవరు వీళ్ళు? వాక్యం నిమిత్తము సాక్ష్యం పొందినవారు. అంటే దేవుని కోసం ఇక్కడ బలైపోయిన వాళ్ళు. అపోస్తులే కానివ్వండి, ప్రవక్తలే కానివ్వండి, దేవుని కోసం బ్రతికిన ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కడ ఉన్నారంట? భూమి క్రింది భాగంలో ఉన్నారంట. భూమి క్రింది లోకంలో ఉన్నారంట. అంటే ఈ ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతే మరొక ఆకాశం రావాలి. ఆ ఆకాశంలోకి వెళితేనే మరొక లోకం అనాలి మనం. ఇప్పుడు ఈ ఆకాశం అంతా దాటేసి మనం వెళ్ళిపోయాం అనుకోండి, పైకి వెళ్ళిపోయాం అనుకోండి, మరొక లోకం రావాలి. కిందకి వెళ్ళిపోయాం అనుకోండి, మరొక లోకం రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కింద లోకానికి వెళ్ళిపోయారు కదా, కింద లోకానికి వెళ్ళిపోయారు. అయితే పాతాళంలో నా ఆత్మను విడిచిపెట్టవన్న మాట చూడము. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 32 అమ్మా. యేసును దేవుడు లేపెను. ఓకే, అది కాదమ్మా. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఇక్కడ చెప్పాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు పాతాళం వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడు కదా, వెళ్ళాడు. పాతాళం వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు లాంటి వాడే పాతాళం వెళ్ళాడంటే మనం వెళ్ళాలా వద్దా? మరి ఇదేంటంటే మనోళ్ళు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయారు అంటున్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోయారంట? స్వర్గస్థులైరి, స్వర్గానికి వెళ్ళిపోయారు. అంటే చచ్చిన వాళ్ళు అసలు యేసుక్రీస్తే పాతాళానికి వెళ్ళాడంట చనిపోయి. ఇదేంటండి మనం ఏంటంటే పరలోకం వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ చనిపోగానే. యేసుక్రీస్తు పాతాళము విడువబడలేదని అంటే యేసుక్రీస్తు పాతాళం వెళ్ళాడు కానీ అక్కడ విడువబడలా, మరలా పైకి లేపాడు. ఎవరు? తండ్రి. అంటే పాతాళం యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. అంటే భూమి కింద ఉన్న లోకం ఏంటయ్యా అంటే పాతాళం. ఆ లోకమే ఎవరిని తీసుకెళ్తానన్నాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉందు అన్నాడు. ఎవరిని? దొంగని అన్నాడు కదా. అంటే దొంగ కూడా పాతాళం వెళ్ళాడా? వెళ్ళాడు. యేసుక్రీస్తుల వారు ఎవరు? మగ్దలేన మరియ ముట్టుకోబోతుంటే ఏమన్నారు? అమ్మ నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అంటే ఎక్కిపోలేదంటే పైకి, దిగిపోలేదంటే కిందకి. నొచ్చిని ఎక్కాలండి నేను అన్నాను అనుకోండి, పైకా కిందకా? పైకే కదా. కిందకి దిగాలండి అంటే పాతాళంలో విడువబడలేదని, పాతాళంలో కింద లోపల విడువబడలేదంటే కింద, కింద విడువబడలేదు అంటే పాతాళము కింద ఉంది, పరలోకం పైన ఉంది, మధ్యలో ఉన్నది భూలోకం. ఇదే భూలోకం అంటే 3 లోకాలు. ఇందులో కూడా 3 లోకాల మర్మాలు వచ్చేసింది. అంటే 3 లోకాలు ఉన్నాయన్న సంగతి అర్థం అవుతుంది. ఇంకోటి కింద ఉన్న లోకం ఏంటి అంటే పాతాళం అని సంగతి కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు 19వ అధ్యాయం ఇవ్వండి లోకాసువార్త. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి చెబుతున్న సాక్ష్యం ఇది విని మనం ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి. 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు కూడా చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. చనిపోయి ఎక్కడికి వెళ్ళారంట? పాతాళ లోకానికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు కింద ఉందని చెప్పాను కదా, ఏది? భూమి యొక్క కింది భాగం, దాన్ని పాతాళ లోకం అని కిందికి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ధనవంతుడు వెళ్ళాడు, దరిద్రుడు వెళ్ళాడు, ఇద్దరు కూడా వెళ్ళిపోయారు పాతాళం. ఇప్పుడు ధనవంతుడు ఎవరు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ యాతన పడుతున్న స్థలానికి వెళ్ళిపోయాడు. ఇతనేమో యాతన పడుతున్న స్థలానికి వెళ్ళాడు, ఇతనేమో విశ్రాంతి పొందుతున్న రెస్ట్ హౌస్ లోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు. ఇప్పుడు ఈ అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం గురించి మనకు తెలుసు కాబట్టి యాకోబు గురించి చూద్దాం. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. అబ్రహాం అంటే గొప్పడు కాబట్టి
అక్కడికి వెళ్ళాడండి అనొచ్చు. ఇప్పుడు యాకోబు గురించి చూద్దాం. నీతిమంతుడు యాకోబు. అబ్రహాం కూడా నీతిమంతుడే, ఇస్సాకు కూడా నీతిమంతుడే. ఇప్పుడు ఈయన చూడండి ఒకసారి. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించినది చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి అదిగోండి స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇప్పుడు స్వజనులు అంటే భూమి మీద ఉన్న వాళ్ళు కాదా? ఇక్కడ వచ్చింది భూమి మీద ఉన్న వాళ్ళు కాదా? మరి స్వజనులని ఎందుకు అంటున్నాడు? నేను అందుకే చెప్పా, భూమి మీద ఉన్నవారు స్వజనులే, కానీ దేనికి? శరీరానికి. ఇక్కడ తేడా, ఇది తేడా తెలుసుకోవాలి. శరీరానికి స్వజనులు వీళ్ళు బంధువులు, వీళ్ళు మన సొంత వారు. కానీ దేనికి ఈయన చెబుతుంది? ఆత్మకు చెబుతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది ఏమని చెప్తున్నాను? పాతాళానికి దిగిపోయింది ఏమని చెప్తున్నాం? పాతాళానికి వెళ్ళిపోయింది ఏమని చెప్తున్నాం? చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికో తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందని ఏంటని చెప్తున్నాం? అది ఆత్మ, అంతే కదా? ఇప్పుడు స్వజనుల యొద్దకు వెళ్ళింది ఆత్మ, శరీరమా? ఇప్పుడు ఈయన ఆత్మ గురించి చెబుతున్నాడా, శరీరం గురించి చెబుతున్నాడా యాకోబు? స్వజనుల యొద్దకు వెళ్ళానన్నది ఆత్మ గురించా లేదంటే శరీరం గురించా? ఆత్మ గురించి. అంటే స్వజనులు అనగా శరీరానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే, ఆత్మకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు? ఎక్కడో మరొక లోకంలో ఉన్నవాళ్ళండి. వాళ్ళే మరొక లోకంలో మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే క్రీస్తు కోసం బ్రతికిన వారు, తండ్రి కోసం కష్టాలు అనుభవించిన వారు. వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుడి కోసం వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టిన వారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట చచ్చిపోయి? నాదా సత్యస్వరూపి, ఎందాక ఈ భూలోక నివాసులకు తీర్పు తీర్చకి ప్రతిదండన చేయక ఎందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎక్కడ? బలిపీఠము క్రింద. అక్కడి నుంచే కదా కేకలు వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మరొక డౌట్ రావాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే 7 అంట ఆఫ్రికన్స్ అంట చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారంట. బతికుండంగానే పాతాళానికి వెళ్ళిపోయి కేకలు వినపడుతున్నాయి అంట. భూమిలో నుండి కొంతమంది భూమి మీద ఉన్న వారికి కేకలు వినపడినాయి అంట. వాళ్ళు ఎవరయ్యా అంటే 7 యవనస్తులు పాతాళానికి వెళ్ళిపోయి వారు కేకలు వేస్తుంటే భూమి మీద ఉన్న వాళ్ళకి వినపడుతున్నాయి అంట. ఇది నిజం అంటారా? అంటే భూమి క్రింది ఉన్న లోకంలో ఉన్న వాళ్ళ అరుపులు వినిపించే అంత తక్కువ లోకం అండి అది. పాతాళం ఎంత పెద్దది! ఎలా తెరిచి ఉందంట నోరేది? ఎలా తెరిచి ఉందంట అంటే ఎలా ఉంది? ఎక్కడ మరి వచ్చిన? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని, అపరిమితం అంటే ఏంటండి? అన్లిమిటెడ్. ఇప్పుడు చూడండి, అన్లిమిటెడ్ ఏంటంటే రీఛార్జీలు, అన్లిమిటెడ్ రీఛార్జీలు చేసుకోండి. 339 రూపాయలు చేయండి, అన్లిమిటెడ్ గా డేటా పొందండి. అలాగే అది కూడా ఏం చేస్తుందంట? అపరిమితంగా అన్లిమిటెడ్ గా నోరు తెరిచేసి ఉందంట. రండ్రా, ఎవడొస్తాడో రండ్రా, కాచుకుందాం, నువ్వా నేను తేల్చుకుందాం అన్నట్టుగా నోరు తెచ్చుకుందంట. అంటే ఎంతమంది వెళ్ళినా అది నిండదు. దానికి ఆశ ఇంక తీరదంట. అలా నోరు తెరుచుకు వాళ్ళ నోరు పెట్టుకుని కొంతమంది ఉంటారండి. కొంతమంది ఈ మధ్యన ఏది కేక్ కానీ లేదంటే తినే ఆహార పదార్థాలు కానీ కొంతమంది తెచ్చిచ్చి ఇది 2 bites లో తినేయాలండి, తింటే కనుక నీకు 1000 రూపీస్ ఇస్తాను అన్నాడు. 2 bites లో ఆడు అలా కుక్కి లోనికి ఎలవలా తింటున్నాడు. అంటే నోట్లో పెట్టుకొని, ఎల్లపోయినా కానీ నోట్లో పెట్టుకుని తింటున్నాడు 2 bites కి. అంటే ఇప్పుడు వీడు ఎంత తిన్నా కానీ కడుపు నిండదు.
అలాగే ఇంకో మాట అన్నాడు యెషయా గ్రంథంలోనే, వీళ్ళు ఎంత తిన్నానో వీడు కడుపు నిన్నది అన్నాడు. ఎవరిని అన్నాడండి? ఈ కాపర్లు అట్టివారే అన్నాడు. కాపర్లు కూడా అలాంటి వారేనంట. ఎలాంటి వారు? వీళ్ళు ఎంత తినండి వీళ్ళ కడుపు నిండదండి. కొంతమంది ఉంటారండి, ఎంత పెట్టండి వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తారు, వచ్చినప్పుడల్లా చికెన్ పెట్టాలి, వచ్చినప్పుడల్లా మటన్ పెట్టాలి, అయినా కడుపు నిండదు. ఇంకేదో చేతులు చూస్తూ ఉంటాడు, ఇంకేమైనా ఇస్తారేమోనని. అంటే వీళ్ళ కడుపు నిండదు. నేను చెప్పడం కాదండి, బైబిల్లోనే ఉంది అది. అందుకే పాతాళం కూడా ఎలా ఉందంటే నోరు తెరిచి అపరిమితంగా నోరు తెరిచి ఆశగా చూస్తుందంటండి. ఇంకెవడన్నా వస్తాడా ఈ రోజన్నా, రేపన్నా ఇంకెవడన్నా వస్తాడా, అర్రే ఎవడన్నా చచ్చిపోయి వాళ్ళు నా దగ్గరికి ఒక 10 మంది వస్తే బాగుండి అన్నట్టు ఆశగా చూస్తంట. మనం ఆశగా ఎప్పుడు చూస్తామండి చెప్పండి? ఎదుటివాడు చికెన్ బిర్యానీ తింటున్నాడు అనుకోండి, మనం ఆశగా కొంత మనకన్నా పెడితే బాగుండే అనుకుంటాం. మనం పచ్చి పులుసుతో అన్నం తింటున్నామండి, పక్కోడు వచ్చి చికెన్ బిర్యానీతో అన్నం తింటున్నాడండి, మనకి ఎలా ఉంటది? ఆశగా ఆడి వైపు చూసుకుంటాం, ఏమైనా పెడతాడంటావా చూస్తాం చూడమా. అలాగే ఆశగా ఎప్పుడు చూస్తే ఎవడన్నా ఈ రోజన్నా వస్తాడేమో, ఈ రోజన్నా ఎవడన్నా 10 మంది చచ్చిపోయిన దగ్గరికి వస్తే బాగుండు. అందుకే రోజు యాక్సిడెంట్లే. ఇవాళంట ఒక హత్య జరిగిందండి, నేను యూట్యూబ్ లో చూశాను. భర్త నల్లగా ఉన్నాడని చంపేసిందంటండి. ముందే చెప్పి ఆడవచ్చు కదండి, అరే బాబు నువ్వు నల్లగా ఉన్నావు నేను చేసుకోనని ముందే చెప్పొచ్చు కదా. అదేంటి చేసుకున్న తర్వాత ఎప్పటికో వచ్చిందా నీకు ఈ ఆలోచన అని చంపాలని? ఇదేంటి ఇప్పుడు చంపడం ఏంటి? చూసారు ఎలా తయారైపోయారు? నల్లగా ఉన్నాడని కూడా చంపేస్తున్నారా? అరే ఇంకా నల్లగా పుట్టడమే తప్పు అంటారా భూమి మీద? అలా అనుకుంటే నల్లగా పుట్టడమే తప్పేక. మన చెప్పాడు అన్నయ్య, ఎవరిని ఏ రూపంలో దేవుడు తయారు చేయాలో ఆయనకి తెలుసు. నీ పళ్ళు ఎత్తుకుంటే నువ్వు బాగుంటావని ఆయన తెలుసు. నీకు జుట్టు లేకుండా ఉంటేనే బాగుంటావని నీ జుట్టు అంతా వడదీసేస్తున్నాడు. ఆయన తెలవకుండా ఒక్క వెంట్రుకన్నా వడద్దా? ఒక్క వెంట్రుకన్నా నలుపు తెలుపు అవుతుందా? అవును. ఆయన తెలుసు నీ తల వెంట్రుకలు నీ తల నుండి రాలిపోతున్నాయంటే దానికి ఎవరు? దేవుడే చెక్ పెట్టాడు అనమాట. ఇక నీ తలలో వెంట్రుకలు ఉండకూడదు, ఊడిపోవాలి. దానికి ఏంటి? హెర్బల్ హెయిర్ ఆయిల్స్ వచ్చినాయండి ఈ మధ్యన. ఈ ఆయిల్ రాసుకోండి, ఏంటి బట్టతలోడు కూడా వారం రోజుల్లో జుట్టు వచ్చేస్తుంది. అసలు ఎంత నవ్వులాటలండి చూడండి, ఎంత ఇచ్చేస్తారు. నీ పళ్ళు ఊడిపోయినాయా, నీ పళ్ళ సెట్టు, అంతే కదా. ఆ ప్రతీది కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు. ప్రతీది కాలు కానుండి ఏలు కానుండి ఎక్కడ జుట్టు కానుండి, జుట్టు కూడా ఉంది కదండి, హెయిర్ కూడా ఉంది పెట్టుకోవడానికి. అది అంటే ప్రతీది కూడా ఆర్టిఫిషియల్ ని బాగా ఇష్టపడతాడు మనిషి. అందుకనే మనం వెళ్ళాల్సింది ఏ లోకం అయ్యా అని ఆలోచిస్తే ఎవరున్న లోకం వెళ్ళాలి? యేసుక్రీస్తు వెళ్ళినటువంటి లోకం. అదే లోకం? పాతాళ లోకం. పాతాళ లోకం. చూడండి ఈవిడ నవ్వుతున్నారు, పాతాళ లోకం ఏంటబ్బా, పరలోకం కదా మనం వెళ్ళాల్సింది. అది కాదండి, పాతాళ లోకం వెళ్ళాలి మొదట. పాతాళ లోకంలోనే ఏ లోకం ఉంది? పరదైస్ ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ లోకానికి వెళ్ళాడు? పాతాళంలో పరదైస్కు వెళ్ళాడు. అంటే అది ఒక ప్లేస్. అక్కడికి మనం చనిపోగానే అక్కడికే వెళ్ళాలి మొదట. తర్వాత మన సొంతూరు పరలోకం, అది తర్వాత, అది ఆత్మకి తర్వాత అది. కానీ మొదట వెళ్ళాల్సింది ఎక్కడికయ్యా చనిపోగానంటే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళ లోకానికి వెళ్ళాలి. మనం అందరం అక్కడికే వెళ్ళాలా? అక్కడికే వెళ్ళాలండి. అందుకనే ఇంకొక చూడండి, అందుకే నేను ఆ వచనాన్ని బలపరుస్తూ ఇంకొక వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ఎక్కడ ఇడిపోద్దా చిక్కుముడు? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన
ఉందా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరానికి బంధువులు కావాలా వద్దా? నా బంధువులు అవసరం లేదండి, ఎవడు అవసరం లేదండి అన్నావు అనుకో, చచ్చాక ఎవడు వస్తాడు? ఎవడు రాడు. నా బంధువులు అవసరం లేదంటే, అంతే కదా. నాకు ఊరోళ్ళు అవసరం లేదండి అన్నావు అనుకో, ఊరోళ్ళు కూడా ఎవడో ఈ శవాన్ని ఎత్తరు. అందుకనే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరు కావాలి? ఖచ్చితంగా బంధువులు కావాలి, ఊరు వారు కావాలి, లోకులు కావాలి, అందరూ కావాలి. అందుకే ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాడు. పొరుగువాడు అంటే ఎవరని చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు అన్నాం కదా. ఎవరు సొంత వారు అంటే లేదండి ఇక్కడ వాళ్ళు ఎవరు నాకు సొంతం కాదని అంటాం కదా. మరి నిన్ను వలె నీ పొరుగువాడు అంటే ఎవడో చెప్పండి. అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నారు కదా. మరి పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు మనకు అవసరం లేదా? మరి అవసరమనే కదా ఆ వచనం చెబుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆ వచనం చెబుతుంది. ఏంటి? పొరుగు వారు కూడా నీకు కావాలి. ఎప్పుడు? శరీరంలో ఉన్నప్పుడు. అందుకనే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన ఉన్నాయా? ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందంట. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇది. మరి ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఏంటండి? దాన్ని ఏమంటారు? మహిమ దేహం. అదే ఆత్మ సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి చనిపోయి ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడాలి. ఎప్పుడు లేపబడాలి మనం? రెండో రాకడే కదా. రెండో రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాం, లేపబడతాం. అంటే ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగూ ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. తర్వాత చదవమ్మా. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆ శరీరం మనకు కనబడద్దా అంటే కనబడదు. అంటే అమ్మాయి దారిలో ఇద్దరు వెళ్తున్నారంట రోడ్డు. యేసుక్రీస్తు వారు ఎలా కనబడ్డారు? కనబడ్డారా? ఆయనకి మనిషి రూపంగా కనబడ్డారా? కనబడ్డారు. వాళ్ళు కనబడ్డారు కదా. ఆయన చేపలు తిన్నాడా? తిన్నాడు. వాళ్ళిద్దరికి కనబడ్డాడు. తర్వాత ఇది చేపలు తిన్నాడు మనకులాగాని, మన శరీరం లాగాని. అన్నీ ఉన్నాయి. కానీ ఏముండవయ్యా అంటే కోరికలు ఉండవు. ఇక వెలుగే దానికి సమస్తము వెలుగే. ఇక ఆత్మకి ఏది? పరలోకంలో. ఆ మహిమ దేహానికి ఏంటయ్యా ఉన్నది అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగూ ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అది ఎప్పుడు లేపబడద్ది? రెండవ రాకడలో, యేసుక్రీస్తు రెండవ రాకడలో లేపబడద్ది. ఇప్పుడు ఆ శరీరంతోనే మనం పరలోకం వెళ్ళాలా? లేదంటే పాతాళం వెళ్ళి ఉన్నటువంటి ఆత్మలు డైరెక్ట్ గా వెళ్ళిపోతాయా? ఇక్కడ డౌట్. అంటే ఇప్పుడు పాతాళంలో ఉన్నటువంటి శరీరాలు డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాయా? వెళ్ళవా? వెళ్తాయా? వాళ్ళు వెళ్ళవు. మహిమ శరీరం ఎప్పుడు ధరించుకుంటది? క్రీస్తు రెండవ రాకడలో మహిమ దేహాన్ని ధరించుకున్న తరువాత అప్పుడు తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి ఈ ఆత్మలన్నిటిని కూడా తండ్రికి అప్పగిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంతే కదా. అంటే ఇప్పుడు రెండు శరీరాలు అన్నవి. అవి ఏంటంటే ఆత్మ సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరానికి ఇవన్నీ కూడా కావాలి. అందుకే 15వ అధ్యాయం 19వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించకూడదు. మరి ఎందుకు జీవించాలి? ఈ జీవిత కాలం మట్టుకే బ్రతకడానికి కాదు, మనం క్రీస్తునందు నిరీక్షించేది. ఎందుకు అంటే ఆ లోకానికి వెళ్ళడానికి.
పరలోకానికి వెళ్ళడానికి. అంటే ఇక్కడ శాశ్వతం కాదా? ఈ జీవన సంబంధమైన ఈ శరీరం మనకి శాశ్వతం కాదా అంటే కాదు. ఏది శాశ్వతం? మహిమ శరీరం శాశ్వతం. అంటే దాని తర్వాత కూడా అంటాడు. దాని తర్వాత కూడా చదువమ్మా. 15 వచనం. అది కాదమ్మా. అక్షయమైనదిగా విత్తబడి క్షయమైనదిగా 42 శరీరము క్షయమైనదిగా విత్తబడి, అదిగోండి చూడండి, నాశనం లేనిదిగా లేపబడద్దంట. నాశనం అయిపోయేదిగా విత్తబడి నాశనం లేనిదిగా లేపబడతది. అది ఏ శరీరం అయ్యా అంటే మహిమ శరీరం. అంటే పరలోకం వెళ్ళాలంటే ఏ శరీరంతో వెళ్ళాలి? మనం మహిమ శరీరంతో వెళ్ళాలి. డైరెక్ట్ గా ఈ శరీరంతో వెళ్ళలేము. పాతాళంలో ఉన్న ఆత్మలు డైరెక్ట్ గా వెళ్ళలేవు. యేసుక్రీస్తు రావాలి మధ్యాకాశానికి. అప్పుడు ఆ పాతాళంలో ఉన్న వాళ్ళందరూ పైకి లేపబడాలి, తీసుకువెళ్ళాలి పైకి. అప్పుడే రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడండి. ఇంకోటి అయితే సొంత ఊరు ఏదయ్యా అంటే మనం అర్థం చేసుకున్నాం. ఏది సొంత ఊరు? ఏది? ప్రస్తుతానికైతే కింద పాతాళం. తర్వాత వెళ్ళబోయే లోకం. మరి శాశ్వతమైన లోకం ఏదయ్యా అంటే పరలోకం అనే చెప్పాలి. శాశ్వతమైన లోకం ఏదయ్యా అంటే పరలోకం అని చెప్పాలి. ఇప్పుడు పాతాళం కూడా శాశ్వతం కాదు. పాతాళం నుండి మనం రిలీజ్ చేయబడతాం. రిలీజ్ చేయబడి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకం వెళ్ళాలి. శాశ్వతమైన లోకానికి వెళ్ళే అసలైన లోకమే అది పరలోకం అనాలి. తర్వాత ఇప్పుడు ఎవరు సొంత వారు? ఇప్పుడు ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడు? నా స్వజనుల యొద్దకు చేర్చబడ్డాను అన్నాడు. స్వజనులు అంటే ఆత్మకు సంబంధించిన జనులు. వారు ఎక్కడ ఉన్నారని మనం చూసాం ఇప్పుడు దాకా? పాతాళంలో ఉన్నారు. భూమి యొక్క కింది భాగంలో, అదే పాతాళ లోకం. అయితే ఇప్పుడు ఇంకొక మాట చూడండి. ఇప్పుడు ఈ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట ఈ లోకంలో అని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అబ్రహాము అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారాల్లో నివసించుచు, అదిగోండి చూడండి, అన్యుల దేశం, సొంత దేశంలోని వీళ్ళకి వాగ్దానం చేయబడినటువంటి పాలస్తీనా దేశం ఇచ్చేశారు. ఇచ్చేసినా కానీ ఏమంటున్నారు వీళ్ళు? అన్యుల దేశంలో ఉన్నట్టు ఉన్నారంటండి. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? అన్యులు లాగానే ఉండాలి. అంటే అన్యులు లాగానే ఉండాలి. ఈ లోకం అంది కాదనే ఉద్దేశంతోనే ఉండాలి. ఈ లోకంలో ఎప్పటి వరకు ఉండాలి? ఈ భూమిని విడిచిపెట్టి ఈ శరీరం నుండి బయటకు వచ్చేంత వరకే ఉండాలి. అప్పటి వరకే. ఆ తర్వాత మనం రిలీజ్ చేయబడతాం. దేని నుండి? ఈ శరీరం నుండి. అందుకని మన్నైనది వెనకటి వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు మరల పోవును అన్నాడు. అదే అనమాట. అంటే ఆత్మ ఎవరైతే దయచేశారో ఆయన వద్దకు వెళ్ళిపోవాలి. మరి మట్టి నుండి తీయబడినటువంటి, నేల నుండి తీయబడినటువంటి ఈ మట్టి శరీరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికి వెళ్ళిపోవాలి. అంటే చివరికి మనకు శాశ్వతమైన లోకం ఏదంటే పరలోకం అన్న సంగతి మనకి అర్థం అవ్వాలండి. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ లోకాన్ని ఎలాగూ ఉన్నారంట? అన్యుల దేశంలో ఉన్నట్టు ఉన్నారంట. పరజనుల్లాగా ఉన్నారంట. యాత్రికుల్లాగా ఉన్నారంట. అంతే కదా? యాత్రికులు అంటే ఏంటండి? ఉదంపూర్ యాత్రకి వెళ్ళేవారు కొంతమంది, ఇది వరకు కాశ్మీర్. ఉదంపూర్ వెళ్ళి అక్కడ చాలా అందాలు ఉన్నాయని వాటన్నిటిని చూసి మరలా తిరిగి వచ్చేస్తాం. యాత్రకు వెళ్తాం, వచ్చేస్తాం. లేదంటే ఇంకేమైనా విహార యాత్రలు కానీ, లేదంటే యాత్ర ప్రదేశాలు కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటికి వెళ్తాం, అక్కడే ఉండిపోం. వచ్చేస్తామా రామా?
వచ్చేస్తాం. కానీ ఒక్కసారి వెళితే తిరిగి రాని లోకం ఏదైనా ఉందంటే ఏంటది? పరలోకం లేదంటే పాతాళం. పరలోకం లేదంటే పాతాళం. పాతాళంకి వెళ్ళినటువంటి వారు ఎవరైనా భూమి మీదకు రావడం చూసాం మనం మన జీవితంలో ఎప్పుడైనా పాతాళానికి వెళ్ళిన వారు తిరిగి రావడం చూసామా? చూడలేదు. అందుకనే ఈ లోకాన్ని మనం ఎలా చూడాలంట? 2 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. మనం ఎలా చూడాలో చెప్తున్నాడు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును, అది కాదమ్మా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటాడు. పేతురులోనే ఉంటది. 2వ పేతురు 2వ అధ్యాయంలోనే ఉంటది. మొదటి పేతురా? అదేనమ్మా, మొదటి పేతురు అండి. సారీ అండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలారా, మీరు కూడా, ఎవరు? భూమి మీద ఉన్న మీరందరూ కూడా పరదేశులను యాత్రికులనై ఉన్నారు. విహారయాత్రకు వచ్చారు ఈ లోకానికి అంతే. అందుకనే ఇంకో చోట ఎక్కడ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అదే ఈ లోకపు నటన గతించుచున్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవించకూడదు. యాలయనగా అదిగోండి చూడండి, ఈ లోకం నటన ఏంటంట? అంత నటనేనంట ఈ లోకం అంతా. ఈ లోకంలో మనం అందరం చేసేది ఏంటంటే నటులం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దేనికి వచ్చాం? నటించడానికి వచ్చాం. నటించి 3 గంటల సినిమాని నటించి హీరో ఎలాగైతే ఆ సినిమాని అవజేస్తాడో అదే విధంగా మనం కూడా ఈ నటన ఈ 70-60 ఏళ్ల జీవితం అనుభవించి తర్వాత ముగించుకోవాలి. ముగించి ఎక్కడికి వెళ్ళాలి? నీ అసలు ప్రదేశానికి వెళ్ళాలి. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం కూడా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదంట. ఎక్కడున్నారంట? పాతాళంలో ఉన్నారంట. చెప్పు. దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందేశారు. ఈ పత్రిక రాసేటప్పుడు చచ్చిపోయారు అమ్మాళ్ళందరూ. చచ్చిపోయారు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, సంసోను, అందరూ, యెఫ్తా అందరూ ఉన్నారు ఇందులో. విశ్వాస వీరుల జాబితా ఇది. వీళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కడున్నారంట? చనిపోయారంట, పాతాళంలో ఉన్నారంట. వీళ్ళందరూ ఏమనుభవించలేదంట? ఆ పట్టణాన్ని అనుభవించలేదంట. పునాదులు గల పట్టణం ఏది? పరలోకం అనుభవించలేదంట. మరి ఏం చేస్తున్నారు చూడు. దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద, అదిగోండి భూమి మీద ఎలా ఉన్నారంట? అందుకే చక్కగా రాశాడు చూసారండి, భూమి మీద రాశాడు. భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి పొంది తర్వాత చదువు. ఏలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం అందించుకుంటే మరలా వెళ్ళడానికి అదండి సులువుగా ఉంటది. మనకి తెలుసు అనుకోండి, సులువుగా వెళ్ళగలుగుతాం.
అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకే తెలియకపోతే ఏడకపోతానండి. ఎక్కడికి వెళ్ళాలండి? పలానా చోట నుండి నేను వచ్చాను అనుకోండి, పలానా శ్రీరామవరం వెళ్ళాలని నాకు అర్థం అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియకపోతే ఏ లోకానికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అంటే చనిపోయిన తర్వాత పాతాళం వెళ్ళాలని, పాతాళం వెళ్ళిన తర్వాత మళ్ళా భూమి మీదకి రావాలని, భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా పరలోకం తీసుకెళ్తాడని యేసుక్రీస్తు ఇదేమి తెలియకపోయింది అనుకోండి, ఎలా వెళ్తావు? ఆ దేశం ఏదో నీకు తెలియకపోతే ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? అంటే ఎలా పడితే అందరూ ఇప్పుడు వరకు మనకి ఏం చెప్పారు? చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? పరలోకం వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను కూడా పరలోకం చచ్చిపోతే వెళ్తాను అనుకుంటున్నావు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు చచ్చిపోతే? నీకు తెలియలే. ఏ దేశం నుంచి వచ్చావో నీకు తెలియలే. ఏ దేశానికి వెళతావో నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీకే తెలియలేదు. ఇంకా అలాంటప్పుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు? అడ్రస్ లేని ఒక లోకానికి వెళ్ళిపోతావు. అది అడ్రస్ లేదు దానికి. పాతాళంలో అది వేదనకరమైన స్థలానికి అడ్రస్ లేదు. ఇక ఎప్పుడు కాల్తానే ఉండాలి. ఆత్మ కాల్తానే ఉంటది. ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ చావదు. ఇక అస్తమానం కాల్తానే ఉండాలి 24 గంటలు, 24 hours/7 అలా కాల్తానే ఉండాలి. అందుకని ఆ లోకం నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి మనం? ఈ భూమి మీద ఉండగానే అపోస్తులు ఎలాగైతే వారు స్థిరాస్తులను అమ్మి దేవుని కోసం ఇచ్చారో ఆ విధంగానే మనం కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేయాలండి. అందుకే చూడండి, రేపు 7, 8, 9 తారీఖుల్లో శేఖర్ గారు ఇక్కడ మీటింగ్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఆయన కష్టాన్ని ఖర్చు పెట్టి ఇంత డబ్బులు అవజేసి 3 స్పీకర్లను పిలిచి ఎంత సమాజానికి చెప్పించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకని ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆయన అంటే, అపోస్తుల దగ్గర ఎలాగైతే వాళ్ళందరూ పెట్టారో ఈయన కూడా ఎక్కడ పెడుతున్నాడు? దేవుడికి పెడుతున్నాడు. అపోస్తుల దగ్గర అప్పుడు పెట్టారు, ఇప్పుడు మనం ఎవరికి పెట్టాలి? దేవుని పాదాల దగ్గర పెట్టేయాలి. అంటే దేవుని పని చేయాలి, దేవుని పనికి ఖర్చు చేయాలి. మనం ఏది చేసినా కానివ్వండి, దేవుడికే ఖర్చు పెడితే ఖచ్చితంగా మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి వెళతాం. మనం ఏ లోకం నుండి వచ్చామో మనకి తెలియకపోతే వెళ్ళం. తెలిసిందంటే ఖచ్చితంగా ఈజీగా వెళ్ళగలుగుతాం. ఏలూరు మనకి రూట్ మ్యాప్ తెలియపోయింది అనుకోండి, ఈ రూట్ వెంబడి వెళ్తేనే ఏలూరు వెళ్తాము అది తెలియపోయింది అనుకోండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతాం. ద్వారకా తిరుమల సైడ్ వెళ్ళిపోయి అటు నుండి అటు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమొచ్చింది? ద్వారకా తిరుమల వచ్చింది, ఏలూరు రాదు. నువ్వు ఎంత ట్రై చేసినా ఏలూరు రాదు. ఎందుకంటే ఆ ప్లేస్ నీకు తెలియదు కాబట్టి. అందుకనే మనకు తెలియాల్సినది ఏంటయ్యా అంటే, మనం ఏ దేశం నుండి వచ్చామో మనకే ముఖ్యంగా తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏ దేశానికి వెళతామో కూడా తెలియాలి ఖచ్చితంగా. అది తెలిస్తేనే వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళమండి. అందుకని అపోస్తులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టేశారండి. భూమి మీద బ్రతుకున్నప్పుడు వారి స్థిరాస్తులను అమ్మి వారందరూ సమిష్టిగా పంచుకొనిరి. అననీయ సప్పేరాలు కూడా తీసుకొచ్చారు. ఏంటి? వారు పొలాన్ని అమ్మేసి కొంత ధనాన్ని తీసుకొచ్చారు. కొంత తెచ్చారు, అంతదేలా సగం దాచేసుకున్నారు. ఏమన్నారు? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మని మోసపుచ్చుచున్నావు అన్నాడు పేతురు. అంతే కదా? ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుడు పని చేయకపోతే ఎవరిని మోసం చేస్తున్నాం? ఇప్పుడు ఇందాక సజనీ సిస్టర్ గారు ఇందాక చెప్పారు, మేలైనది ఏదో మనం ఎరిగి కూడా చేయకపోతే ఏంటంట? పాపం అంట. ఇప్పుడు దేవుని పని మేలైంది ఏంటయ్యా అంటే, భూమి మీద దేవుని పని. ఈ దేవుని పని ఒక్కటే మేలైంది, ఇంకేది మేలైంది కాదు. దేవుని పని ఒక్కటే మేలైంది. ఈ మేలైనది చేయనెరిగి కూడా దేవుని పని చేస్తే మేలని నీకు తెలుసు కూడా చేయలేదంటే పాపమా కాదు? పాపమే కదా. అంటే ఇప్పుడు మన పాపం చేయకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పని చేయాలి. ఇప్పుడు పాపం చేస్తున్నావు అంటే దేవుని పని చేయకపోతేనే పాపం. అందుకే ఆ పాపం చేయకుండా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మేలే చేయాలి. ఆ మేలు ఎలా ఉండాలి అంటే, మన సమస్త జనులకు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అందుకే ఆయన అంత భారీ భరితంగా పెట్టుకున్నాడు మీటింగ్. 3 రోజులు, ఒక్కరోజు కాదు,
ఒక రోజు పెట్టి అలా అలా అది కానిచ్చేస్తే అయిపోతాయి. కాదు, 1, 2, 3 రోజులు, 3 రోజులు ముగ్గురి చేత వాక్యం చెప్పిస్తున్నారు. చూడండి, అంటే ఆయన ఏదో ఊరికనే చెప్పించేద్దాం అనే ఆలోచనతో కాదండి. నేను ఎలాగైనా పరలోకం వెళ్ళాలి, నా తండ్రి ఇష్టాన్ని, నా తండ్రి అభిష్టాన్ని భూమి మీద ఉండగా నెరవేర్చాలి. అందుకే ఈ రోజు మరి ప్రతి సోమవారం క్లాసులు ఎందుకు జరుగుతున్నాయి? కొందరినైనా, అందరినీ రక్షించలేము, మన ఇంట్లో వాళ్ళే మనం కాపాడుకోలేము. అవునంటారా కాదంటారా? మన ఇంట్లో అందరినీ మనం కాపాడుకోలేము. కనీసం ఒక్కరినైనా నా జీవితంలో, నా 70-60 ఏళ్ల జీవితంలో ఒక్కరినైనా దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చి పడేయాలి, అంతే నా లక్ష్యం అనుకున్నాడు ఆయన. అందుకే 3 రోజులు మీటింగ్ పెట్టాడు, అందుకే ప్రతిరోజు క్లాసులు జరుగుతున్నాడు. ఇంకా ఏ కార్యక్రమం చేసినా కూడా దేనికంటే ఆ లోకాన్ని కొట్టాలి. ఉంటే దేవుని కోసం ఉండాలి, చస్తే దేవుని కోసం చావాలి, అంతే కదా. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం, అంతే. ఉంటే దేవుని కోసం, చస్తే దేవుని కోసం, అంతే. ఇలా మీరందరూ ఉండాలని. ఈ గమ్యస్థానాలన్నీ కూడా మనకి సొంతం కాదు, శాశ్వతాలు కాదు. ఆ శాశ్వతమైన పరలోక రాజ్యానికి మన అందరం కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం మీరు విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీరు విన్న వాక్యాన్ని ఖచ్చితంగా మీ జీవితాల్లో నెరవేర్చాలి. అప్పుడే సార్థకత చేకూరద్ది. లేదంటే అనవసరం. వచ్చి ఇక్కడ కూర్చున్నా అనవసరం, వచ్చి చర్చిలకు వెళ్ళి నిద్రపోయినా అనవసరం. ఎందుకు వెళ్ళి నిద్రపోవడం? అంతే కదండి. అదేదో ఇంటికాడే ఉండి హ్యాపీగా నిద్రపోతే బెటర్ కదా. ఇక్కడికి వచ్చి నిద్రపోవడం దీనికి? మన దేవుడి మాటలు వినడానికి వచ్చాం, దేవుడి దగ్గరికి వెళ్ళామంటే దేవుడి మాటలు వినడానికి వెళ్ళాం, దేవుడి మాటలు విన్నాం. ఆ విన్న దాని ప్రకారం బ్రతుకు ఉందా లేదా చెక్ చేసుకుని బ్రతికి చచ్చిపోవాలి. ఇదే మీ అందరు నేను కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు పూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి సమయంలో మీ చిత్తాన్ని మీ పిల్లలకు చెప్పాలని తండ్రి చెప్పాను తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక ఆ మాటల చెప్పును నడుచుకుని వారు అనేక మందికి ఆదర్శంగా ఉన్నట్లు సహాయం దయచేయండి తండ్రి. మరి శేఖర్ గారు, ఆయన కుటుంబాన్ని మీ జ్ఞాపకాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తనకి ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. మరి వారు మీకోసం పెంచగలిగే ధన్యతను శేఖర్ గారికి, మరి అలాగే సిస్టర్ గారికి కూడా దయచేయమని, వారి ఇరువురు ఎల్లప్పుడూ మీ పనిలో ఉండి మిమ్మల్ని గణపరిచేలాగున సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ మీ జ్ఞాపకాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, మీ పని కోసం వాడుకొని ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని ఇచ్చి మీకోసం బ్రతకగలిగినట్లు సహాయాన్ని తెచ్చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, ఎల్లకాలం మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మీకోసం బ్రతికి మీకోసం మరణించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారులను యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.